పొలిటికల్గా పొలిటికల్ లీడర్లకే కాదు ప్రజలకు కూడా శుభవార్తలు వినాలి, వింటారు అన్నట్టుగానే ఉంది పరిపాలన. ఎందుకంటే చాలా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ జనవరిలో చేస్తారు అనేది. ఇటు ప్రజలకి అంతే, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి జనవరిలో ముహూర్తం పెట్టుకోబోతున్నారు. సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారు. సంక్రాంతి కానుకగా కొన్ని హామీలు అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి సర్కార్. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా బాగా కలిసి రాబోతుంది 2025 అనేది. ఎందుకంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానన్న హామీ కానీ, అలాగే కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో ఈసారి అటు బీజేపీకి లేదంటే ఇటు జనసేనకి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేజర్ షేరే ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఎవరు వినబోతున్నారు రేపొద్దునంటే, నామినేట్ పదవుల విషయంలో కానీ, నాగబాబు గారికి దక్కబోతున్న మంత్రి పదవ, ఆ మంత్రి పదవికి సంబంధించి కేటాయించే శాఖ, ఇది చాలా కీలకం. ఒక కీలకమైన శాఖను అప్పచెప్పబోతున్నారు నాగబాబు గారికి అనేది ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతోంది.